మున్సిపల్ కార్మికురాలపై జరిగిన అఘాయిత్యాన్ని నిరసిస్తూ కరీంనగర్ బీసీ ఎస్సీ సంఘం ఆందోళనకు దిగింది. వెంటనే బాధితురాలికి న్యాయం చేయాలంటూ నిరసన చేపట్టారు. మున్సిపల్ డిప్యూటీ కమిషనర్కు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మున్సిపల్ కార్మికురాలపై జరిగిన అఘాయిత్యాన్ని ఖండిస్తున్నామన్నారు. బీసీ సంఘం, దళిత సంఘం నాయకులు బాధితురాలు లక్ష్మిని ఇంటిలో పని చేయించుకోవడంతో పాటు ఆమెపై దొంగతనం నేరం మోపడం దారుణమన్నారు. మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ ఫిర్యాదు మేరకు బాధితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎలాంటి విచారణ చేపట్టకుండా అరెస్టు చేయడం ఘోరమన్నారు. జిల్లాల్లో ఇలాంటి దారుణాలు జరుగుతుంటే సీఎం ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. దీనిపై విచారణ చేపట్టి ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిచో ఈ విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు, మరి ఎస్సీ సంఘాల ఆధ్వర్యంలో నిన్న జరిగినటువంటి ఏదైతే ఇష్యూ ఏదైతే ఉందో మున్సిపల్ కమిషనర్ సువార్త డిప్యూటీ కమిషనర్ అయినటువంటి ఆమె ఆదేశాల మేరకు ఆమె ఇంట్లో ఎవరైతే ఇలా కార్మికులు ఉంటారో వాళ్ళు మున్సిపాల్లో పనిచేసే వాళ్ళు మున్సిపాల్లో పనిచేయాలి కాకుండా వాళ్ళ పర్సనల్గా ఇళ్ళలో పనిచేసుకొని పెట్టినటువంటి ఏదైతే డిప్యూటీ కమిషనర్ సువార్త ఎవరైతే ఉందో మరి వాళ్ళ ఇంట్లో బంగారం ఏందని చెప్పేసి లక్ష్మి మీద ఒక దొంగ మోపడం జరిగింది. అంటే ఒక ఇష్యూ అంటే మేము ఏం చెప్తున్నాం అంటే ఇలా ప్రజా సంఘాలు కానీ బీ సంఘాల తరఫున ఒకటే చెప్తా ఉన్నాం. ఇలా ఏ చట్టంలో మరి ఇలా గవర్నమెంట్ ఆఫీసులలో పనిచేసే వాళ్ళు ఇళ్ళలో పనిచేయాలని రూల్ ఉందా? లేదు, ఒకవేళ మీరు కావాల్సుకొని చెప్పేసి బంగారం ఏందని చెప్పేసి ఆమె ఒక దొంగ మోపారు. మరి నిజంగానే ఇలా 2 టౌన్లో కంప్లైంట్ ఇచ్చి ఆ 2 టౌన్లో నిజంగానే మరి ఎవరైతే సిఐ గారు దాన్ని ఎంక్వైరీ చేసిరా చేయకుండా ఇలా మెయిన్గా ఏంటంటే లక్ష్మిని తీసుకుపోయి 2 టౌన్లో 3rd డిగ్రీ ప్రయోగించారు. ఇలా ఏ చట్టంలో లేదు. ఎందుకు చెప్తాను? బాధితురాల దగ్గర రిటర్న్ పిటిషన్ తీసుకోవాలి, ఎక్కడెక్కడ జరిగిందని ఎంక్వైరీ చేయాలి. ఏ చేయకుండా మరి ఇక్కడ టౌన్ ఉంటాడు డిఎస్పీ గారు లేకుండా నీకు జరిగిందా? అంటే ఒక మహిళ మీద, ఒక వృద్ధురాలి పైన, ఆమె పైన 3rd డిగ్రీ జరిగిందంటే ఈ రాష్ట్రం మరి ఎక్కడ పోతా ఉంది? ఇలా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ, ఇక్కడ ఉన్నటువంటి సిపి గారు మరి ఏం చేస్తూ ఉన్నారు? నిన్న జరిగినటువంటి సంఘటన చాలా విచారకరం. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ఒక బీసీ మహిళ పైన చర్యలు తీసుకోవడం చాలా సిగ్గుచేటు. ఈ యొక్క సంఘటన పైన వెంటనే విచారణ జరిపించి ఈ సంఘటనకు బాధ్యులైనటువంటి అందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే నేరం రుజువైన తర్వాత వారిపైన చర్యలు తీసుకోవాలి, కానీ ఎలాంటి నేరం రుజువు కాకముందే ఆమెను తీసుకెళ్ళి పారిశుద్ధ కార్మికురాలను తీసుకెళ్ళి 3rd డిగ్రీ ఉపయోగించి విచారణ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. అలాగే గతంలో మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ పైన చాలా ఆరోపణలు ఉన్నాయి. మాజీ కార్పొరేటర్ మొండి చంద్రశేఖరు నా సమస్యను పరిశీలించండి అని చెప్తేనే ఆ రోజు ఫైల్ ఇసిరిగొట్టి అతని పైన చర్యలు తీసుకున్నారు. మరి నిన్నగాక మొన్న జరిగినటువంటి మున్సిపల్ పైన దాడి జరిగి టేబుల్ ఎత్తేసి, కుర్చీలు ఎత్తేసి ఆ సంఘటన మీద ఎందుకు మున్సిపల్ డిప్యూటీ కమిషనర్గా స్పందించలేదని చెప్పి మేము అడుగుతున్నాం. ఎందుకంటే అతడు దళితుడు కాబట్టి వెంటనే ఆయన మీద చర్యలు తీసుకుంటారు. ఇతడు దళితుడు కాదు కాబట్టి ఇతని మీద చర్యలు తీసుకోరా అని మేము ప్రశ్నిస్తున్నాం.